అందరికీ నమస్తే. నిన్న ఆదివారం నాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకులు ఆర్కే విశ్లేషణ అన్న పేరు మీద ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అదేమిటంటే నార్సిసిస్టిక్ జగన్ కొత్త పలుకు ఆర్కే విశ్లేషణ. జగన్ రెడ్డి ప్రవర్తన చూసిన వారికి వింతగా ఉంటుంది. దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే ఆయన నార్సిసిస్టిక్ డిజాస్టర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది. అంతర్జాతీయంగా పేరొందిన అమెరికాలోని బయో క్లినిక్ ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే లక్షణాలను స్పష్టంగా నిర్వచించింది. నిన్నగాక మొన్న వైద్య కళాశాలలు పీపీపీ మోడల్లో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ అధికారంలో ఉండగా తాము నిర్మించిన కళాశాల భవనాలను చూపుతూ చూసిన వారంతా ఆహా ఓహో అని మెచ్చుకోవాలని, తనకు సాలువాలు కప్పి సత్కరించాలని జగన్ చెప్పుకొచ్చారు. ఇది కూడా సదరు మానసిక సమస్యతో బాధపడే వారికి ఉన్న లక్షణమే. ఇక జగన్ తన గురించి తాను ఎంత గొప్పగా ఊహించుకుంటారో ఆయన అభిమానులు కూడా అంత గొప్పగా ప్రచారం చేస్తుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మోక అంతా ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. అతను ఒక అసాధారణమైన వ్యక్తి అని వాళ్ళంతా నమ్ముతూ ఉంటారు. జగన్ లాంటి వాడు మళ్ళీ పుట్టడు అని ప్రచారం కూడా చేస్తారు. ఇది ఒక రకంగా నిజమే. నార్సిసిస్టిక్ లక్షణాలు కలిగిన జగన్ లాంటి వ్యక్తి మళ్ళీ ఎప్పుడూ పుడతాడని చెప్పలేం. ఈ విధంగా చాలా సటైరికల్గా ఆర్కే గారు కొత్త పలుకులో రాయడం జరిగింది. అయితే ఈ నార్సిసిస్టిక్ అంటే ఏమిటి అని మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. చూసి ఆ లక్షణాలు, జగన్ గారి లక్షణాలులో ఈక్వాలిటీ ఏమైనా ఉందేమో ఒకసారి మీరు కూడా చూసి కింద కామెంట్ చేయండి. నేనైతే చూడడం జరిగింది. గూగుల్లో ఇలా ఉందన్నమాట. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజాస్టర్ అంటే ఏమిటి? ఈ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజాస్టర్ స్వీయ ప్రాముఖ్యత యొక్క అతిశయోక్తి భావన ఉన్న వ్యక్తిత్వ లోపము. రోగి తక్కువ లేదా ఎటువంటి విజయాలు లేకుండా కూడా ప్రశంసలు మరియు అధిక ప్రశంసల కోసం చూస్తాడు. వారు తక్కువ సానుభూతి మరియు తక్కువ గొప్పతనాన్ని కలిగి ఉంటారు. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజాస్టర్ ఉన్న రోగి తన ఆధిక్యతను వ్యక్తీకరించడానికి లేదా ఇతరుల నుండి నిరంతరం స్వీయ ప్రశంసలు మరియు ఆమోదం పొందేందుకు ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాడు. రోగి చాలా నమ్మకంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి అతను చాలా ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటాడు. చిన్నపాటి విమర్శలను కూడా ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇదండి నార్సిసిస్టిక్ డిజాస్టర్ ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు. ఈ విధంగా గూగుల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్కే గారు కూడా కొత్త పలుకుల్లో కొంత విశ్లేషణ చేయడం జరిగింది. ఈ లక్షణాలు జగన్ గారికి సరిపోతాయా లేదా అన్నది మీ పర్సెప్షన్ బట్టి మీరు చూసుకోవచ్చు. సో మీరు ఏ విధంగా అనుకుంటున్నారో ఆర్కే గారి కొత్త పలుకు కరెక్ట్గా ఉందా లేదో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఉంటాను. థ్యాంక్ యూ.